హైదరాబాద్ లో మరోసారి ఈడీ రైడ్స్ కలకలం రేపాయి. సురాన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఏకకాలంలో 10 చోట్ల సోదాలు చేస్తున్నారు. ఆ సంస్థ చైర్మన్ సురేందర్ సురానా, ఎండీ దేవేందర్ సురానా ఇళ్లు, కార్యాలయాల్లో ఉదయం నుంచి తనిఖీలు కొనసాగుతున్నాయి. మనీ లాండరింగ్ తో పాటు విదేశాలకు డబ్బులు తరలించినట్లు ఆరోపణల నేపథ్యంలో బోయిన్పల్లి, మాదాపూర్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ లో సోదాలు చేపట్టారు. కాగా రేపు హైదరాబాద్ ఈడీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ ఆందోళన చేపట్టనుంది. ప్రధాని మోదీ రాజకీయ కక్ష సాధింపు ధోరణికి వ్యతిరేకంగా భారీ నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను ఛార్జ్ షీట్లో చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలకు దిగనున్నారు. ఇక హైదరాబాద్ లో మరోసారి ఈడీ రైడ్స్ కలకలం రేపాయి. సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఏకకాలంలో 10 చోట్ల సోదాలు చేస్తున్నారు. ఆ సంస్థ చైర్మన్ నరేందర్ సురానా, ఎండీ దేవేందర్ సురానా ఇళ్లు, కార్యాలయాల్లో ఉదయం నుంచి తనిఖీలు కొనసాగుతున్నాయి. మనీ లాండరింగ్ తో పాటు విదేశాలకు డబ్బులు తరలించినట్లు ఆరోపణల నేపథ్యంలో బోయిన్పల్లి, మాదాపూర్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ లో సోదాలు చేపట్టారు. కాగా రేపు హైదరాబాద్ ఈడీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ ఆందోళన చేపట్టనుంది. ప్రధాని మోదీ రాజకీయ కక్ష సాధింపు ధోరణికి వ్యతిరేకంగా భారీ నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను ఛార్జ్ షీట్ లో చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలకు దిగనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, హైదరాబాద్ లో ఈడీ కార్యక్రమం మరోసారి వచ్చిందని చెప్పొచ్చు. ఏకకాలంలో 10 చోట్ల సోదాలు చేస్తుంది. ఏదైతే సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ టార్గెట్ చేసుకొని కూడా సోదాలు నిర్వహిస్తుంది. అయితే 10 బృందాలుగా ఏర్పడి కూడా ఈ సోదాలు జరుగుతుందని చెప్పొచ్చు. ప్రధానంగా నరేంద్ర సురానా, అదేవిధంగా సోదరుడి ఇంట్లో కూడా ఈ సోదాలు అయితే జరుగుతున్నాయి. అయితే మాదాపూర్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ పలు ప్రాంతాల్లో కూడా ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ ప్రస్తుతం అంటే ఇంకా సోదాలు అయితే కొనసాగుతున్నాయి. సోదాల అనంతరం మరి వాటికి సంబంధించి అంటే ఏమైనా ఆ కంపెనీకి సంబంధించి మనీ లాండరింగ్ జరిగిందన్న అంశాలపై కూడా సోదాలు జరుగుతున్న నేపథ్యంలో కూడా పూర్తి వివరాలు అయితే బయటికి అంటే ఈడీ అధికారులు బయటకు చెప్పే అవకాశం అయితే ఉంది ఈ సాయంత్రం. అయితే ఈ మొత్తానికైతే 10 చోట్ల ఈడీ సోదాలు జరుగుతున్నట్టు కూడా హైదరాబాద్ లో మరి ఆకర్షించే మారిందని చెప్పాలి. ఇంకోవైపు రేపు ఈడీ ఆఫీస్ ముందు కాంగ్రెస్ ఏదైతే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో కూడా ఈడీ ఆఫీసు ముందు నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ప్రధానంగా నేషనల్ హెరాల్డ్ కేసులో A1 గా సోనియా గాంధీని, A2 గా రాహుల్ గాంధీని చేర్చడంపై కూడా ఏఐసీసీ మండిపడుతుంది. కాంగ్రెస్ దేశవ్యాప్తంగా దీనికి సంబంధించిన నిరసనలు చేపట్టాలని కూడా పిలుపునిచ్చిన నేపథ్యంలో కూడా పిసిసి మహేష్ కుమార్ ఆధ్వర్యంలో కూడా ఈడీ ఆఫీస్ ముందు 10 గంటలకు నిరసన కార్యక్రమాలు ఉంటాయని చెప్పాలి. ప్రధానంగా ఇటీవల కాలంలో కూడా ఈ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈడీలను, సిబిఐని రాజకీయంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నట్టు కూడా కాంగ్రెస్ ఆరోపిస్తుంది. సో ఇంకా నిరసనగా ఈడీ ఆఫీస్ ముందు అయితే రేపు నిరసన కార్యక్రమాలు కాంగ్రెస్ రైట్. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.